వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి లోక్సభలో బీజేపీ విప్ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం విశ్వేశ్వరరెడ్డి. నమస్తే పవన్ గారు. విశ్వేశ్వరరెడ్డి గారు, వక్ఫ్ సవరణ బిల్లు తీసుకురావడం వెనకాల ప్రధానమైన ఉద్దేశం ఏంటి? ఎందుకంటే ఇది మతపరమైన అంశం, అయితే అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లో చూస్తున్నారు, బీజేపీ అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లో చూస్తుంది అనేది ఒక ఆరోపణ. రెండోది, వక్ఫ్కి సంబంధించిన ప్రాపర్టీస్ కావచ్చు, లేకపోతే భూములు కావచ్చు, ఇతర అవసరాలకి వాడుకోవచ్చు అనేది మరో ఆరోపణ. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? దీన్ని వక్ఫ్ అనేది అది ఈ డిబేట్ ఎన్నో ఏళ్ళ నడుస్తుంది. వక్ఫ్ అనేది సమాజంలో ఎన్నో అన్యాయం అవుతుంది. దీనివల్ల పేద ముస్లిమ్స్లకు అవుతుంది, లేకుంటే వక్ఫ్ను ఒక ల్యాండ్ మాఫియా తిరిగా వాడుకొని ఇతర భూములు ఆక్రమించుండు. ఇతర భూములు అంటే అన్నీ హిందూ భూములే కాదు, ముస్లిమ్స్ భూములు ఆక్రమించుండు, వాళ్ళకి నష్టమవుతుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే 8-9 లక్షల 10 లక్షల దాదాపు ఎకరాలున్న వక్ఫ్కు ఆమ్దాని ఎంత రావాలి? బోలెడ్ ఆమ్దాని రావాలి. ముస్లిం సమాజ పేదలకో, అనాథులకో, హ్యాండిక్యాప్కో, స్కూల్స్కో, విద్యా వైద్య రంగానికి వాడుకోవాలి. దీనికి వేలాది కోట్లు రావాలి. ఎంత వస్తుందంటే ఈ 10 లక్షల ఎకరాలు ఉన్నది 8 లక్షలు అంటారు, కొందరు 9 అంటారు. దీనికి ఎంత వస్తుందంటే మీరు ఆశ్చర్యపడతారు, కేవలము 168 కోట్లు వస్తున్నది. అంటే ఎకరానికి ఎంత వస్తుంది? ఎకరానికి 5,000 10,000 వస్తే అది ఎంతో అవుతుంది. అంటే ఈ ఆమ్దాని ఎక్కడ పోతున్నది? ఇన్ని లక్షల ఎకరాలు ఉంటే ఎక్కడ పోతుంది ఆమ్దాని? ఎక్కడ పోతుందంటే ముస్లిం సమాజానికి పోతలేదు. ముస్లిం సమాజాన్ని కంట్రోల్ చేసే పెద్దలు, ధనవంతులు, పొలిటికల్ పవర్ ఉన్నోళ్ళు, వాళ్ళు ఎవరికైతే వక్ఫ్ బోర్డు వాళ్ళ చేతులుందో వాళ్ళకి లాభం అవుతుందని. అసలు వక్ఫ్ ఉద్దేశము ఏంది? పేదలకు ఎవరైనా దాతలు ఉంటే ఇచ్చితే అది పేదలకు వాళ్ళు, కానీ వాళ్ళకి లాభం అవుతుంది, మధ్యవర్తులకు లాభం అవుతుంది. ఇది పక్కకు పెట్టండి. వక్ఫ్ చాలా అవసరం. ఇది ఎవరికి లాభం అవుతుంది, సరిపోని లాభం అవుతుందా, పైసలు ఎక్కువ, అది ఒక చిన్న అంశమే. ఇప్పుడు మేబీ నెక్స్ట్ ఇయర్ 1000 కోట్లు వస్తుండో, దాని తర్వాత 10,000 కోట్లు వస్తుంది, దాని తర్వాత 50,000 వస్తుంది. ఇది నంబర్స్ ఇదే. కానీ నంబర్స్ పక్క సిద్ధాంతపరంగా, లాజికలీ, లీగలీ, స్పిరిచువలీ ఏ విధానంగా చూసినా కూడా కరెక్ట్ ఏముందో అది జరగాలి. ఫస్ట్ చూస్తే ఇప్పుడు వక్ఫ్ బిల్ తెస్తే ఎన్నో అంశాలు ఉన్నాయి ఇందులో, కానీ ముఖ్యంగా 3 అంశాలు ఉన్నాయి. వివాదాస్పదమైన అంశాలు, కాంట్రవర్షియల్ అంశము, కంటెన్షియస్ అంశాలు 3 ఉన్నాయి. ఒకటేమో సెక్షన్ 40, అది మొత్తానికి వక్ఫ్ బోర్డుకు, వక్ఫ్ ట్రిబ్యునల్కు మొత్తం అధికారం ఇచ్చేస్తుంది. సెకండ్ ఏమో వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ ఉండగలుగుతారా, అది. మూడోదేమో వక్ఫ్ బై యూజర్స్. 99% ఇవే కాంట్రవర్షియల్ అంశాలు. తర్వాత కొన్ని చిన్నవి ఉన్నాయి. ఇది ముందుకు పోకముందు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అర్థం చేసుకోవాలి మనం. వక్ఫ్ అనే పదము ఖురాన్లో లేదు. వక్ఫ్ అనే పదము ఇస్లాం మతంకు సంబంధించింది కాదు. వక్ఫ్ అనే పదము ముస్లిం సమాజానికి సంబంధించింది. అయితే ఈ ఆర్గ్యుమెంట్ అయితే వక్ఫ్ అది స్టేట్ సబ్జెక్టా, లేకుంటే మతంకు సంబంధించిన సబ్జెక్టా? ఆ సబ్జెక్ట్ ఏంది? మతం సంబంధించిందా, లేకుంటే స్టేట్ సబ్జెక్టా అని ఇప్పుడు మనం ఈ ఆర్గ్యుమెంట్ గిట్ట మనం అంగీకరిస్తే అన్ని భేదాలు ఇవన్నీ వెళ్ళిపోతాయి. అయితే ఈ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు కాదు, జేపీసీ తయారైనప్పుడు కాదు, ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కాదు, నిన్న మొన్న లోక్సభ రాజ్యసభల ఆర్గ్యుమెంట్స్ కాదు. ఈ ఆర్గ్యుమెంట్స్ వెనకట్స్ అనేది అవుతుంది, శతాబ్దాల నుంచి అవుతుంది. మొట్టమొదలు నాకు తెలిసింది 1250 12వ శతాబ్దంలో ఈ ఆర్గ్యుమెంట్ పెద్దగా జరిగింది. ఈజిప్ట్లో అక్కడ ముస్లిం డైనాసిటీ మామ్లుక్స్ అని ఉండే వాళ్ళు కూడా ముస్లిమ్సే. వాళ్ళు అన్నారు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ రాజులు వాళ్ళ అన్నారు ఏంటంటే ముస్లిం డైనాసిటీ స్టేట్ కంట్రోల్ ఉండాలి ఇది. అయితే అక్కడ ఉన్న మత పెద్దలు, ఖలీఫ్లు కానీ, లేకుంటే మత పెద్దలు అందరూ ఇది స్టేట్ సబ్జెక్ట్ కానే కాదు, ఇది మా కిందికి రావాలని ఈ ఆర్గ్యుమెంట్ అప్పటి సంది అవుతుంది.
కానీ అక్కడ మామ్లుక్ చాలా పవర్ఫుల్ లేకుండే. అయితే అప్పుడు వీళ్ళే ఖలీఫాలు, మోల్లాలు, మత పెద్దలే వక్ కంట్రోల్లో పెట్టుకున్నారు. ఎప్పుడు 12వ శతాబ్దంలో. కానీ అదే శతాబ్దంలో మళ్ళీ కొన్నేళ్ళు అయినాక టర్కిష్ అంటే ఆటోమన్ టర్క్స్ అంటే అన్నిట్లో పెద్ద ముస్లిం డైనాసిటీ, టర్కీ నుంచి, స్పెయిన్ నుంచి, ఈజిప్ట్ ఇటలీ, గ్రీస్, ఈజిప్ట్, సౌదీ అరేబియా ఇక్కడంతా పాలించిండ్రు. దాదాపు భారతదేశం వరకు మొత్తం పాలించిండ్రు. చాలా పవర్ఫుల్, మంచి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ ఉంటాయి అక్కడ. ఆడ జ్యుడిషియరీ వేరే, పోలీస్ వేరే, ఆర్మీస్ వేరే, అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ వేరే, అట్లా సిస్టమ్స్ ఉండే. అయితే వాళ్ళు దీన్ని ఆక్రమించిండ్రు ఈజిప్ట్. అప్పుడు వక్ ఎవరి కింద ఉండే? అప్పుడు ఖలీఫాల కింద, మత పెద్దల కింద. అప్పుడు వీళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు, ఖురాన్ ఇంటర్ప్రిట్ చేసిండ్రు, ఎన్నో ఆర్గ్యుమెంట్స్ అయినాయి. తర్వాత చెప్పింది ఏంటంటే ఇది ముస్లిం సమాజానికి సంబంధించింది, ఇది ఆస్తులకు సంబంధించింది, ఇది ఆమ్దాని ఖర్చులకు సంబంధించింది, ఇది తప్పనిసరిగా స్టేట్ కంట్రోల్ కిందనే ఉండాలని స్టేట్ కంట్రోల్ కిందకి తీసుకున్నారు. అప్పటి సంది ఎన్నో శతాబ్దాలు ఇక్కడనే కాదు, టర్కీలా, ఈజిప్ట్లోనే కాదు, ఎన్నో ముస్లిం దేశాలలో ఇది స్టేట్ కంట్రోల్ ఉండే. అయితే ఈరోజు కూడా ఇప్పుడు చూస్తే నేను కొన్ని ముస్లిం స్కాలర్స్, ఇస్లామిక్ స్టడీస్ స్కాలర్స్, ఎంతోమంది ప్రొఫెసర్లు మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి వాళ్ళ చదివిన ఇప్పుడు ఎట్లున్నాయి వివిధ దేశాలలో. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం, 12-13వ శతాబ్దం నుంచి అన్ని ముస్లిం దేశాలలో అన్ని స్టేట్ కంట్రోల్ ఉండే. కానీ మళ్ళీ కొంచెం ఫండమెంటలిజం, ఖలీఫత్ మూమెంట్ ఇవన్నీ కూడా పైకి వచ్చి ఓ ఆర్గ్యుమెంట్ మళ్ళీ మతపరంగా ఇది చూడాలి, ఇది మతం సంబంధించింది, ఇది కాదు. కానీ ఎక్కడ కూడా అమలు కాలేదు. కానీ ఆ ఆర్గ్యుమెంట్స్ మొదలైనాయి. ఎప్పుడు కొంచెం ఫండమెంటలిస్ట్ మొదలయ్యాక అది మొదలైనాయి. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు కూడా అన్ని దేశాలలో స్టేట్ కంట్రోలే. ఇక్కడ మలేషియాలో ఇప్పుడు దాదాపు 3-4 ఏళ్ళ కింద పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది వక్ మీదనే. ఇది ఎంతోమంది ముస్లిం స్కాలర్స్, ఇస్లామిక్ స్కాలర్స్ ఎన్నో దేశాల నుంచి, మన దేశం నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఇండోనేషియా నుంచి, అన్ని దేశాల నుంచి పోయినరు. వాళ్ళు ఏమంటున్నంటే త్రూఅవుట్ ఇస్లామిక్ హిస్టరీ గవర్నమెంట్స్ కన్సిడర్డ్ అవక్ a national resource and therefore should fall under the state control. ఇది వెనకట్ అన్నారు. మళ్ళా 3-4 ఏళ్ళ కింద అయిన ఇస్లామిక్ కాన్ఫరెన్స్లో ఇది ఎవరన్నా అంటే ఒక ఇస్లామిక్ స్కాలర్ హలాల్ మహమ్మద్ దలాన్ అని, ఇంటర్నేషనల్ స్టడీస్ యూనివర్సిటీ ఉత్తర మలేషియా, ఉత్తర అంటే మన దగ్గర ఉత్తర అని వాడతారు, నార్దర్న్ మలేషియా. ఇంకోటి జుబేది సయ్యద్ అబ్దుల్ ఖాదర్, ఆయన ఇస్లామిక్ ప్రొఫెసర్, ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ మలేషియా. వీళ్ళిద్దరు ఆర్టికల్ రాసిండ్రు ఈ సబ్జెక్ట్ మీదనే. ఇది స్టేట్ కంట్రోల్ ఉండాలనా లేకుంటే ఇట్స్ రిలీజియస్ సబ్జెక్ట్. మలేషియా ఏంది, అది ఇస్లామిక్ కంట్రీ. అక్కడ షరియా లా ఉంది, షరియా కోర్ట్స్ ఉన్నది, కానీ సివిల్ కోర్ట్స్ ఉన్నాయి. అయితే వక్ అనేది షరియా కోర్ట్ కిందకి రావాలన్నా, ఇస్లామిక్ స్కాలర్స్ కిందకి రావాలన్నా, లేకుంటే స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి రావాలన్నా, లేకుంటే సివిల్ కోర్ట్స్ కిందకి రావాలన్నా, హైకోర్ట్స్ కింద, సుప్రీం కోర్టుకు. వాళ్ళు రాసింది ఏంటంటే సిన్స్ వక్ అంటే ఏంది, అదొక ట్రస్ట్. నేనో మీరో ఓ ముస్లిమో హిందూ కూడా దానం ఇవ్వచ్చు. దానం ఇచ్చి దేని కొరకు? ఇస్లాం మతం కొరకన్నా, వాళ్ళ పాయస్ భక్తితోటి అల్లాని ప్రార్థించేందుకు, మస్జిద్లను చేస్తాను, పేదవాళ్ళకి కాదు, రిలీజియస్ పర్పస్ కూడా వాడవచ్చు. అది రాసి ఉంటుంది. లేకుంటే ఇది పేదోళ్ళకో, అనాథులకో, లేకుంటే గుడ్డోళ్ళకో, ముస్లిమ్స్ హాస్పిటల్స్కో, విద్యా వైద్య రంగానికి స్పెసిఫిక్ ఉంటుంది. ఈ వక్ పైసలు ఓన్లీ అనాథులకే వాడవచ్చు, అది హాస్పిటల్కి వాడరాదు. ఈ వక్ట్ ఎడ్యుకేషన్ కొరకే అట్లుంటుంది. ఈ వక్ట్ కేవలము మంచి మస్జిద్లు కట్టి ఆడ ప్రార్థన చేస్తేందుకు మంచి ఏర్పాట్లు చేయాలి, దానికి ఉంటుంది. రిలీజియస్ పర్పస్ ఆర్ చారిటబుల్ పర్పస్ రెండింటికి ఉంటుంది, బై డొనేషన్. అండ్ అది ఎట్లా, వక్ ఇస్ నాట్ మస్జిద్, వక్ ఇస్ అ సపరేట్ ట్రస్ట్. వాళ్ళు మస్జిద్కు డొనేట్ చేయవచ్చు, వాళ్ళు అనాథాశ్రమంకు డొనేట్ చేయవచ్చు. అయితే వక్ ఇస్ అ ట్రస్ట్. అయితే సిన్స్ వక్ ఇస్ రిగార్డెడ్ యాజ్ అ ట్రస్ట్, దెన్ ఇట్ ఇస్ అ సబ్జెక్ట్ ఆఫ్ ట్రస్టీ యాక్ట్ 1947 మలేషియా, 1949 మలేషియా చట్టం ప్రకారంగా. అకార్డింగ్ టు దిస్ కేస్, దిస్ యాక్ట్ స్పెసిఫైస్ అండ్ రికగ్నైజ్ బై వర్చ్యూ ఆఫ్ సెక్షన్ 2, వాళ్ళ చట్టం సెక్షన్ 2 ప్రకారంగా ది హైకోర్ట్స్
to have jurisdiction and try and decide the trust. Since WACC is a trust, so the high courts and the civil court should decide. This jurisdiction of the Sharia court is thus excluded. Therefore, based on the provision according to Professor Ahmad Ibrahim, WACC falls within the jurisdiction of the Sharia, within the jurisdiction of the civil court and not the Sharia court. మలేషియాలో ఇప్పుడు కూడా అదే పోతే సివిల్ కోర్టుకో అఫ్కోర్స్ ఇక్కడ షరియా లేదు కానీ ఏంది వక్ ట్రిబ్యునల్ అన్నారు. ఈ సివిల్ కోర్టులకు పో, ఎందుకంటే ఆస్తులు భూములు రెవెన్యూ సంబంధించినవి ఖర్చులు ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ ఇది గవర్నమెంట్ కింద వస్తే ముస్లిం సమాజానికి సంబంధించి ప్రపంచం అంతా అంటే అనుకుంటారు. ఇవి ఇస్లాం దేశంలో కాదు నాన్ ఇస్లామిక్ దేశంలో కూడా ఉన్నాయి. అంటే ఇండియా నేపాల్ శ్రీలంకలే కాక వెస్టర్న్ దేశ స్పెయిన్లో ఉన్నది, స్పెయిన్ నాన్ ముస్లిం కంట్రీ, క్రొయేషియాలో ఉన్నది. అయితే ఇక్కడ అంతటి కూడా ఉన్నదన్నమాట. అన్ని దేశాలలో చూడండి ఇక్కడ ఏం చేసిందంటే ప్రత్యేకంగా నెత్తిలో పెట్టుకొని మెప్పిస్తందుకు ఒప్పిస్తందుకు ముస్లిం లీడర్లు ముస్లిం పొలిటికల్ పార్టీస్ కానీ సాధారణ ముస్లిమ్స్కి ఏమీ లాభం అవుతుంది. 10 లక్షల ఎకరాలతోటి కేవలము 168 కోట్లు వస్తున్నాయి. సాచార్ కమిషన్ చెప్పింది ఏంటంటే అప్పుడు ఎప్పుడు 2000స్లా 2005 ఎప్పుడో ఇంత ఆస్తులు ఉంటే కనీసం దీనికి 12,000 కోట్లు రావాలి అప్పుడు. ఇప్పుడు చూస్తే నేను కూడా 50, 60, 70 వేల కోట్లు రావాలి. ఎంత వస్తుంది? పోయిన ఏడాది 168 కోట్లు. అంటే ఎవరికి నష్టమవుతుంది? మనం ఊకుంటామా? ఒక భారతదేశం ప్రధాని ఒక సమాజానికి ఇంత నష్టమవుతుందంటే ఊకుంటే కూర్చోనా? అదొకటి. రెండోది, ఇది కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకంగా ఉందా? కాన్స్టిట్యూషన్ పరంగా ఇది అందరికి కూడా కాన్స్టిట్యూషన్ వర్తిస్తుంది అని చట్టాలు చేయాలన్నా? అయితే ఇప్పుడు ఆ 3 అంశాలకు పోదాం. ఏ 3 అంశాలు? ఫస్ట్ కాంట్రవర్షియల్ కంటెన్షియస్ ఇష్యూ ఏంటంటే ముస్లిమేతరులు వక్ఫ్ దీంట్లో ఉండడం. అవును, రిలీజియస్ ఫ్రీడమ్ ఉండాలి. మనదేంది, మన స్టేట్ అంటే సెక్యులర్ స్టేట్కు మతం లేదు, అయినా కూడా రిలీజియస్ ఫ్రీడమ్ ఇస్తుంది. నువ్వు ఖురాన్ చదువుకో, నువ్వు భగవద్గీత చదువుకో, నువ్వు ఏమైనా ఏ దేవునికి మొక్కు, ఏమైనా చేసుకో. నీ టెంపుల్ ఎవరు వచ్చి నువ్వు ఖురాన్ చదివితే ఎవ్వరు ఏమనొద్దు, నా గుడిలో నేను ఇస్తే ఏమనొద్దు. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి అంశాల. రిలీజియస్ ఫ్రీడమ్ వండుకుంటా సెక్యులర్గా స్టేట్ ఇది అని మన కాన్స్టిట్యూషన్లో రాసి ఉంది. అయితే ఇప్పుడు ఒక్కొక్క 3 అంశాలకు పోదాము. మొదటి కంటెన్షియస్ ఇష్యూ, వివాదాస్పదమైన ఇష్యూ అంటే సెక్షన్ 40 ఆఫ్ ద పాత కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టింది 1995లా వాళ్ళు వక్ యాక్ట్లా సెక్షన్ 40 అని పెట్టింది. అదొక ఏంటంటే అది వక్కు అధికారం ఉంది. ఏంటంటే వాళ్ళ రికార్డ్ చూసి ఏమన్నా ఈ ప్రాపర్టీ మాదని అడిగేది ఉంది. నా ప్రాపర్టీ ఉందనుకో, లేకపోతే మీ ప్రాపర్టీ ఇంకొకరు ముస్లిం ప్రాపర్టీ, ఎవరిదైనా ప్రాపర్టీ, ఇది యాక్చువల్లీ మీరు ఉంటున్నారు కానీ మీ ఇల్లు ఉండొచ్చు, మీరు వ్యవసాయం చేస్తుండొచ్చు, దున్నొచ్చు, కానీ ఇది నిజంగానే వర్క్ ప్రాపర్టీ అని వాళ్ళు నోటీస్ ఇవ్వచ్చు, క్లెయిమ్ చేయవచ్చు. ఇప్పుడు ఎక్కడ వాళ్ళు కాదు, మా తాతల ముత్తాతల నుంచి నాది ఉంది, నేను ఇల్లు కట్టుకున్నా, నేను ఉంటున్నా, ఇది నాకు పహానీలు ఉన్నాయి, నా సర్వే నెంబర్ ఇది అన్నీ చూపెడతా, నేను నాది అని ప్రూవ్ ఎక్కడ వాళ్ళకే అప్పీల్ చేయాలి వర్క్ బోర్డుకు. వాళ్ళు కాదు ఇది మీది కాదు మాదే అంటారు. అప్పుడు ఎక్కడ పోవాలి? వర్క్ ట్రిబ్యునల్కి పోవాలి. అండ్ వాట్ ద ట్రిబ్యునల్ సేస్ ఇస్ ఫైనల్. అంటే ఏమన్నట్టు ఇంకెక్కడ పోరాదు. మలేషియాలోనే సివిల్ కోర్టుకు వాళ్ళంటున్నది, ఇక్కడ వర్క్ ట్రిబ్యునల్ పోమంటున్నది. వర్క్ ట్రిబ్యునల్ వాళ్ళే ఉంటారు మళ్ళీ ఫైనల్ అంటే ఏమవుతుంది అంటే దీని పరిణామాలు, దీని అర్థం డీపర్ ఉన్నది. అంటే ఏమన్నట్టంటే వర్క్ ట్రిబ్యునల్ ప్రభుత్వానికంటే పెద్ద, వర్క్ ట్రిబ్యునల్ సివిల్ కోర్టుల కంటే పెద్ద, హైకోర్టులు సుప్రీంకోర్టుల కంటే పెద్ద, వర్క్ ట్రిబ్యునల్ చట్టాల కంటే పెద్ద, వర్క్ ట్రిబ్యునల్ రాజ్యాంగం కంటే పెద్ద అని కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎందుకు చేసింది అనుకో రాజకీయ కారణం ఉన్నది, అది చెప్తాను. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ తిరుగుతున్న పుస్తకం పట్టుకొని రాజ్యాంగం పుస్తకం పట్టుకొని ఎవరు బ్రేక్ చేసిండ్రు? అది బిల్గా యాక్ట్గా ఎవరు చేసిండ్రు? వాళ్ళే. అది దానికి అసలు అనుమానం ఎవ్వరు డౌట్ కూడా చేస్తారు. వాస్తవంగా ఈవెన్ ముస్లిమ్స్ కూడా దాన్ని కొట్లాడతలేరు. ఓన్లీ పొలిటికల్ పార్టీస్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీలో ఆ ముందు బెంచ్లు ఉన్న రాహుల్ గాంధీ చుట్టుపక్కల వాళ్ళు
80% కాంగ్రెస్ వాళ్ళు చాలా మంచి చేసిన చప్పట్లు కొడుతున్నారు. కాంగ్రెస్ ఎవరైనా ఎంతోమంది ముస్లిమ్స్ కూడా. సో దీని మీద ఆర్గ్యుమెంటే లేదు. ఇది చట్టం కంటే రాజ్యాంగం కంటే పెద్ద ఎవరు ఉండరు, హిందూస్ ఉండరు, ముస్లిమ్స్ ఉండరు. కానీ ముస్లిమ్స్ దానికంటే ఎందుకు పెట్టిండ్రు? దీనికి ఒక రాజకీయ కారణము. నేను డైవర్ట్ అయ్యే తక్కిన 2 అంశాలకి డైవర్ట్. ఇది ఎందుకు చేసినట్లా అంటే వక్ఫ్ బిల్ ఎన్నో సవరణలు అయినాయి, కానీ ఈ సవరణ రాజ్యాంగం ఎందుకు ఎక్కువ చేసిందంటే మీకు యాదకొండొచ్చు అప్పుడు పివి నరసింహారావు టైం అప్పుడు బాబ్రీ మస్జిద్ని కూలగొట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం. ముస్లిమ్స్ అందరూ ఇప్పుడు కాంగ్రెస్ కంటే మెయిన్ ముస్లిమ్సే కదా ఓట్ బ్యాంక్. ముస్లిమ్స్ అందరు కాంగ్రెస్కి వ్యతిరేకమైనరు, చాలా వ్యతిరేకమైనరు. అయితే వాళ్ళను మెప్పిస్తందుకు ఒప్పిస్తందుకు వాళ్ళని బతిలాడుతందుకు మీకు ఏమైనా చేస్తామో అది తప్పైంది, మా కంట్రోల్ లేకుండే, వీళ్ళను అద్వానీని తిట్టిండ్రు, వీళ్ళని తిట్టిండ్రు, ఎంతోమంది బీజేపీ వాళ్ళు తిట్టిండ్రు. కానీ వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ వల్లనే అయింది బాబ్రీ మస్జిద్ కూలగొట్టింది. అప్పుడు ముస్లిమ్స్ వాళ్ళ మెయిన్ ఓట్ బ్యాంక్ వ్యతిరేకంగా అయింది. అయితే వాళ్ళు మెప్పిస్తందుకు సరే మీకు ఇచ్చేస్తాం, ఆడ 10 ఎకరాలు పోయిండొచ్చు కానీ ఇక్కడ లక్షలాది ఎకరాలు కొట్టేయచ్చు అని మెప్పిస్తానికి చేసిండ్రు. పట్టుబడ్డారు. ఇంకా దీన్ని ఇంకో కేసు ఉంది మా కుట్టల బేగంపేట నా కాన్స్టిట్యున్సీలో, అది కూడా తర్వాత. అంటే మీరు చెప్తుంది ధనవంతులు రాజకీయ నాయకులు వీళ్ళకి లబ్ధి ఈ సవరణ ఆగుతాయి అనేది మీరు చెబుతున్నారు. అంటే మీరు దృష్టిలో పెట్టుకుని ఓవైసీ గారిని దృష్టిలో పెట్టుకుని చెబుతున్నారా మీరు? రాజకీయ నాయకులు అంటే ఆ ఓవైసీని దృష్టిలో పెట్టుకుని. ఓవైసీ గారు కూడా ఉన్నారు కానీ ఆయన ఒక్కడే లేడు. అంటే ఓవైసీ కంట్రోల్ చేస్తుండో ద్వేషంతో మీరు చేస్తున్నారా, లేకపోతే ముస్లింలో బిలో పావర్టీ లైన్ లబ్ధి చేకూరేందుకు ఇచ్చేస్తున్నారా? ఎవరికైతే ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ కావాలి వాడుకోవాలనేటోళ్ళకి అందరికీ కాంగ్రెస్ ఉండొచ్చు, ఓవైసీ ఉండొచ్చు. ఓవైసీ గారు కూడా ముస్లిం ఓట్ బ్యాంకే, కాంగ్రెస్ కూడా ముస్లిం ఓట్ బ్యాంకే. ఈ 2 పార్టీలకు వక్ఫ్ బిల్ సెక్షన్ 40 చాలా లాభం, కానీ పేద ముస్లిమ్స్కి అసలే లాభం కాదు. అయితే డెఫినెట్లీ ఇంతకుముందు ఉన్నట్టుంటే ఇప్పుడు అంతేమో ఎంతో దానం ఇస్తే అది ఓవైసీ చేతిలో నుంచి వాళ్ళని డైరెక్ట్ వక్ఫ్ నుంచి వాళ్ళకి పోదు. మొత్తం దేశానికి అంటే మొత్తం దేశానికి 16 అంటే మనకు ఎంత 168 అంటే దాదాపు మేము మన మొత్తం తెలంగాణ రాష్ట్రానికి 4-5 కోట్లు వస్తున్నాయి వక్ఫ్ నుంచి యావరేజ్ చూస్తే. అంటే మీరు చెబుతుంది కేవలం 160 కోట్ల దాకానే వస్తుంది, దాదాపు 50,000 కోట్లు రావాలి ఆస్తులు ఉంది. ఇదంతా ఎక్కడికి పోతుంది? అంటే ఓవైసీ లూటీ చేస్తున్నారంటారా? ఇది ఏది ఈ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి వచ్చే డబ్బుని డెఫినెట్లీ ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు కాలేజెస్ ఎక్కడ కట్టిన వక్ఫ్ భూమి కట్టలేదా? ఓన్లీ పార్లమెంట్ వక్ఫ్ అంట, తాజ్మహల్ వక్ఫ్ అంట, ఇంకా గ్రామాలు వక్ఫ్ అంట, కానీ ఆయన ప్రాపర్టీ వక్ఫ్ కాదంట. తప్పనిసరిగా ఇక నేను ఇన్వెస్టిగేషన్ చేయలేదు, నాకు తెలియదు, అది ముందు తెలుస్తుంది. క్లియర్గా చెబుతున్నారు 160 కోట్లే వస్తుంది అంతే. 168 రావాలి, 168 కోట్లు స్పెసిఫిక్ 168 కోట్లు అనేది దాదాపు 50,000 కోట్లు రావాలి. ఎక్కడ పోతున్నాయి అవి? ఎక్కడికి పోతుంది? అంటే మీరు ఇప్పుడు కేంద్రంలో ఉన్నారు, థర్డ్ టర్మ్ నడుస్తోంది, అవగాహన మీకు ఉండాలి కదా. పొలిటికల్ పార్టీకి అంటే ఎవరన్నా మొత్తము 50,000 కోట్లు జేబులు వేసుకుంటే ఎలా మిస్యూజ్ అవుతుంది? ఉదాహరణగా చెప్తా. వక్ఫ్ ప్రాపర్టీ ఉన్నది, వక్ఫ్ ప్రాపర్టీ ఎన్నో ఇప్పుడు మస్జిద్ల పక్కకు, శ్మశాన పక్కకు దుకాణాలు ఉంటాయి. ఆ దుకాణాలు ఈవెన్ మన గుడిలకు కూడా కొన్ని దుకాణాలు ఉంటాయి. దుకాణం నుంచి గుడికి పోతాయి. ఇక్కడ దుకాణాలు రెంట్ చూడండి. ఎందుకు రోడ్ నెంబర్ 2 ఉన్నాయి, ఆడ పేరుకు మస్జిద్ అని ఆటో మెకానిక్ షాపులు, ఈ షాపులు అన్నీ ఉంటాయి. వాళ్ళు ఎంత, అది వక్ఫ్ ప్రాపర్టీ, ఎంత కిరాయి కడుతుండు? 50 రూపాయలు కిరాయి కడుతుండ్రు, 100 రూపాయలు కిరాయి కడుతుండ్రు. తక్కింది వాళ్ళ రాజకీయ నాయకులకన్నా ఇస్తున్నారు, లేకుంటే రాజకీయ నాయకులు ఇగో నువ్వు నాకు సపోర్ట్ చేయరా, మీ బస్తీని చూసుకో, ఇంకా ఇదే ఇక్కడ పెట్టుకో, నీకు ఓన్లీ 50 రూపాయలు కిరాయి ఇస్తా. ఆయన 50 రూపాయలు కిరాయి కొట్టే అంటే ప్రతి దాంట్లో ఓఏసీకో పెద్దలకు పైసలు ఇస్తారని నేను అంటలేను. ఇది పొలిటికల్ కొన్ని తీసుకోవచ్చు, కొన్ని తీసుకోకుండా. ఎన్నో జాగాలలో ఇప్పుడు కుమ్మెల ఎన్నేళ్ళకి ఒకసారి అవుతుందండి? 12 ఇయర్స్, కొన్నిసార్లు 12-11 ఏళ్ళ అవుతుంది ప్రతి ఏడ. ఇక్కడ ప్రతి 15 ఏళ్ళకు వక్ఫ్ రికార్డ్ రూము కాలిపోతుంది, అంటుకొని కాలిపోతుంది. అరే ఇక్కడనే కాదు, వెస్ట్ బెంగాల్లో అవుతుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో అంతా కాలిపోతే రికార్డ్సే ఉండేవి. అంటే కాన్స్పిరసీ ఉంది ఇందులో, ఇదంతా కాలిపోవడంలో 100% రికార్డ్సే ఉండేవి. అయితే ఏమవుతుంది, ఇది వక్ఫ్ భూమి అనుకోండి, ఇప్పుడు వక్ఫ్ భూమి కాదు నా భూమి అని కొంచెం అప్పుడు ఉన్న ప్రభుత్వంతో మేనేజ్ చేసి ఇది మా భూమి అని ఇక్కడ వాళ్ళ మీద రిజిస్ట్రేషనో లేకుంటే ఏదో పేపర్ సృష్టించి మీ మీదనో నా మీదనో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎన్నో ఉన్నాయండి, ఒక్కటి కాదు.
అంటే 50,000 కోట్లు ఏమి జేబులకు పోతలేవు, ఓ పొలిటికల్ సిస్టంలోకి పోతుంది. ఏ సిస్టమ్ అయితే ముస్లిమ్స్ను ఓట్ బ్యాంక్ తిరిగా వాడుకుంటారు. అంటే వ్యక్తులకి లాభం అవుతుంది, వ్యక్తులకు తప్పనిసరి, కానీ 50,000 కాకుండొచ్చు, మేబీ 1000 అవుతుండొచ్చు. తక్కిన ఈ పొలిటికల్ సంస్థను 1000 కోట్లు అనేది కూడా చాలా పెద్దది. అవును, ఈ ముస్లిం సంస్థలను, ముస్లిం ఓట్ బ్యాంకులను కాపాడుకుని ముస్లిం సమాజానికి కాదు, పేద ముస్లిమ్స్ కాదు, వ్యక్తులకు ఎవరైతే ఓట్ బ్యాంక్ను కంట్రోల్ చేయగలిగితే వాళ్ళకు పోతున్నారు. అంటే రేపు ఇది ముందరకు వెళ్ళిన తర్వాత అంటే మీరు చెప్తున్న వీటి మీద ఈ కాన్స్పిరసీ ఏదైతే ఉందో, లేకపోతే 10 ఏళ్లకు ఒకసారి రికార్డులు దగ్ధం అయిపోవడం, విచారణ లాంటిది ఏదైనా చేస్తారా మీరు? తప్పక చేయాలి. ఈ బిల్ పాస్ అయినాక చూస్తాం. ఇన్ఫాక్ట్ ఈ బిల్ ఇది కూడా ఉంది, ఆ వర్క్ అంటించినా కూడా ఎవరైనా దుర్మార్గుడు వర్క్ రికార్డ్స్ డిజిటైజ్ అవుతాయి, ఇక్కడ అంటించినా కూడా డిజిటల్ ఉంటుంది, ఎక్కడ 10 రాష్ట్రాలు ఉంటాయి, 10 జిల్లాలు ఉంటాయి, ఢిల్లీలు ఉంటాయి, అంతటి ఉంటాయి రికార్డ్స్. ఇక్కడ కాల్సిన పనిచేయదు రేపు. రికార్డ్స్ అకౌంట్స్ పర్ఫెక్ట్ ఉంటాయి, సాఫ్ట్వేర్లు ఉంటాయి, అకౌంట్స్. ఓఎస్ని టార్గెట్ చేస్తారు మీరు? లేదు, ఓఎస్సీని కాదు, ప్రతి కాంగ్రెస్ కూడా ఏదైతే ఏ పార్టీ అయితే ముస్లిం పేదలను ఓట్ బ్యాంక్ తీరే వాడుకొని వాళ్ళని సప్రెస్ చేసి మీరు ఇక్కడనే ఉండాలి, ఇట్లే ఉండాలి, మాకే ఓటేస్తుండాలి అనేటోళ్ళను మేము డెఫినెట్లీ అటాక్ అవుతుంది ఇది. ఓకే, ఈ బిల్లు తర్వాత అంటే ఈ డబ్బుని ఎలా ఉపయోగపడతారు? ఈ ప్రాపర్టీస్ లేకపోతే ఈ ల్యాండ్స్ వీటి నుంచి వచ్చే డబ్బుని కేవలం ముస్లిం సమాజం కోసమే, లేకపోతే అందులో బిలో పావర్టీ లైన్ లేకపోతే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వినియోగిస్తారా, లేకపోతే ఇతర అవసరాలకి ఏదైనా వినియోగించవచ్చు అని ఒక ఆందోళన, ఒక భయం కూడా ఉంది? ఇది చాలా స్పెసిఫిక్ ఉందండి. ముస్లిమ్స్కే వాడాలని కూడా లేదు, ముస్లిమ్స్ల అనాథులకే వాడాలి. ఈ వక్త్ నుంచి ముస్లిమ్స్ అనాథులకే వాడాలి, ఆర్ఫన్స్, ఈ ఆర్ఫన్స్కి. ఇంకో వక్త్ నుంచి నేను ఇచ్చిన డొనేషన్ దేనికి ఇస్తారో ఆ స్పెసిఫిక్ అకౌంటింగ్ అంత ఉంటుంది. ఇంకోటి ఇది కూడా ఉన్నది, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ 90 రూపాయలు, అస్సలు అనాథులకు అందేది 10 రూపాయలు, అట్లా ఉండరాదు. దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ ఇంతే ఉండాలి, 7 రూపాయలు ఎంత ఉండాలి. తక్కినవి 93 రూపాయలు వాళ్ళకి అందేటట్టు. ఇవన్నీ కూడా ఫుల్ సూపర్విజన్ ఉంటుంది, లైక్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్స్, లైక్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. అంటే చట్ట ప్రకారం ఇది నిలబడుతుందంటారా ఈ బిల్లు? అంటే చట్ట ప్రకారం ఇదే నిలబడుతుంది, అది 100% ఇబ్బందులు వచ్చే అవకాశం ఏం లేదు కదా. ఇక్కడ ఉంటే అసలు పాకిస్తాన్ అన్ని దేశాలలో ఉండాలి. ఇటువంటి చట్టము ఏదైతే సెక్షన్ 40 అనేది ఓన్లీ ఈ దేశంలో ఉన్నది, ఏ దేశంలో లేదు. అదైతే ఎట్లా ఇది మీరు అనేది అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, కరప్షన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, అది అడ్మినిస్ట్రేటివ్, ఇది మతం సంబంధించి కాదు, స్టేట్ కరప్షన్ సంబంధించింది, అది పోతుంది, అది పోతుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే 3 అంశాలు అనగా సెక్షన్ 40, మరి ఇదేంది నాన్ ముస్లిమ్స్, అది కూడా కాంట్రవర్షియల్ ఇష్యూ. నాన్ ముస్లిమ్స్ ఎట్లుండగలుగుతారు? మా ఓఎస్సీ గారు బాగా చదువుకున్నారు, బ్యారిస్టర్, ఇంగ్లాండ్ చదువుకున్నాడు, చాలా తెలివిగల్లోడు, మంచిగా మాట్లాడతాడు, తెలివిగల్లోడు. కానీ తప్పుదారి పట్టిస్తున్నాడు. ఆ తెలివితోటి మంచి పని చేయక ముస్లిమ్స్లకు నష్టమయ్యేటట్టు చేస్తున్నారు, వాళ్ళని ఇన్స్టిగేట్ చేస్తుండ్రు. అరే తిరుపతి దేవస్థానంలో ముస్లిమ్స్ పెడతారా? ఇగో చూడండి, మోడీ వచ్చి మా వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమ్స్ పెడతాడన్నట్టు ఎట్లా పెడతాడు? అరే తిరుపతి దేవస్థానం ఒక టెంపుల్, ఓ టెంపుల్ను పోల్చేది ఉంటే మస్జిద్ తోటి పోల్చాలి, వక్ఫ్ బోర్డ్ తోటి పోల్చరాదు. నువ్వు వక్ఫ్ బోర్డ్ తోటి పోల్చేది ఉంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తోటి కంపేర్ చేయి. తప్పుదారి పట్టిస్తుండు, కావాలని కూడా తప్పుదారి పట్టిస్తూ, ఎందుకంటే ఇన్స్టిగేట్ చేయాలి. ముస్లిమ్స్ అందరి దగ్గర వ్యతిరేక ముస్లిమ్స్ పెట్టకపోతే కొందరు అరే మోడీ మంచినే అంటున్నాడు, లేకుంటే ఇది నిజంగానే ఏమో నిజం ఉంది, కొంతమంది ఇటు దిక్కు అటు దిక్కోకుండా వాళ్ళని దగ్గర ఎట్లయితే ఇస్లాం ఖత్రేమే అని ఒకటి ఉండేది, ఇంకా ఆ నయం వెనకట ఓల్డ్ సిటీలో ఏదో ఉంటే ప్రమాదంలో ఉంది, ఆ ప్రమాదం ఇస్లామే, ముస్లిమ్స్ కాదు, ఇస్లాం మన మతమే ఖత్రేమే అని ఆ ఓల్డ్ సిటీలో రాయటప్పుడు ఇప్పుడు వాడతలేరు. కానీ ఆ పదము, ఆ ఫ్రేజ్ వాడకుంటేనే అది వాడుతుండ్రు. ఏంటంటే ఇస్లాం ఖత్రేమే అని, ఏంది మోడీ వల్ల వక్ఫ్ బిల్ అలా ముస్లిమ్స్కు చాలా లాభం అవుతుంది, ఇస్లాంకు సంబంధించింది కాదు, ముస్లిం సమాజానికి చాలా లాభం అవుతుంది. వాళ్ళను మతపరంగా ఇన్స్టిగేట్ చేస్తుండ్రు, దగ్గర తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తుండ్రు. కానీ ఈ 10 ఏళ్లలో మెల్లగా ఆ నమ్మకము వాళ్ళ మీద పోయింది, మోడీ మీద వస్తుండ్రు. అది చాలా సంతోషం. ముస్లిమ్స్ ఎంతోమంది, పస్మందా ముస్లిమ్స్, పేద ముస్లిమ్స్. ఇంకోటి ఏంటంటే ముస్లిమ్స్ కూడా కొన్ని సెక్స్ ఉన్నాయి, సున్నీ
షియానే కాక ఇదేంటి పస్మందా ముస్లిమ్స్, అహ్మదా ముస్లిమ్స్, బోరా ముస్లిమ్స్ ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి అసలు చోటే లేదు ఇక్కడ. వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఉండాలి, వాళ్ళ వర్క్ కూడా ఉండాలి, వాళ్ళ సపరేట్ వర్క్ ఉండొచ్చు. అయితే అది కూడా ఇన్కాపరేట్ చేసిండ్రు. సో ఇట్ ఈస్ మోర్ ఇన్క్లూజివ్. అండ్ సరే, బోరా ముస్లిమ్స్ చాలా మంది ధనవంతులు, ఆ కమ్యూనిటీ మొత్తం ధనవంతులు, అండ్ వాళ్ళందరూ బిజినెస్ చేస్తారు. మన ఇక్కడ రాణిగంజ్కి పోతే నేను అప్పుడు ఇదేంది మన కోవిడ్ టైం అప్పుడు వెంటిలేటర్ చేసిన, అప్పుడు వాల్వ్స్ కావాలి, సోలనాయిడ్స్ కావాలి, ఎలక్ట్రానిక్స్ ఏం ఐటమ్స్, ఆ దుకాణాలకు పోతే అన్ని బంద్ ఉన్నాయి. నేను పోలీస్ ఆఫీసర్ పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ చేసుకొని నేను పోలీస్ పర్మిషన్ వచ్చి ఓపెన్ చేయమంటే మంచిగా వచ్చి ఓపెన్ చేసారు. తెలుసు నేను బీజేపీలో ఓపెన్ చేసి తర్వాత మాటలలో అప్పుడు చాలా దగ్గర అయింది వీళ్ళందరూ మొత్తం ప్రతి ఒక్కరు బోరా ముస్లిమ్స్ అక్కడ చాలా ధనవంతులు. వాళ్ళకి లేదు, ఇప్పుడు వాళ్ళకి కూడా వస్తుంది. కానీ వాళ్ళకి ఇట్స్ పెట్టు పేద ముస్లిమ్స్ పస్మందా ముస్లిమ్స్ వాళ్ళు ఎటు కాకుంటున్నారు. పేరుకు ముస్లిమ్స్, వక్ నుంచి ఒక్క పైస వస్తలేదు, వక్లా వీళ్ళ ఒక్క గొంతు లేదు. అయితే ఇవన్నీ చాలా మంచిది. అండ్ ఎట్లుందంటే అప్పుడు ట్రిపుల్ తలాక్ అనేది చాలా ఘోరమైంది. సౌదీ అరేబియాలోనే లేదు. అంటే ఏ రోజు తాగి భార్య కోప్పడితే తలాక్ అంటే విడాకులు, లేకుంటే వీడు చెప్పింది వాడు చెప్పింది విడాకులు, నా మూడు మంచి లేకుంటే తలాక్ విడాకులు. ఇంత ఘోరమైన చట్టం ఎన్నో ముస్లిం దేశాలు లేదు, మన దేశంలో కొనసాగుతుంది. అది తీసేస్తే ఎవరికి లాభం? మోడీకి ఏమైనా లాభమా? హిందువులకి ఏమైనా లాభమా? ముస్లిం సమాజానికి చాలా మంచిది. కానీ మోడీ చేస్తుండని వ్యతిరేక దుష్ప్రచారం, మన మతం మీద దాడి చేస్తుండు, మన మతం కైనెవరు, ఇవన్నీ కూడా అట్లనే మంచి చేసినా కూడా ఇది వాళ్ళ ఓట్ బ్యాంక్ కాపాడుకుంటేందుకు ఇట్లా చేస్తున్నారు. అంటే యూపీ ఎలక్షన్స్లో కూడా ముస్లిం ఓట్లు మీకు కొంత పడింది అనేది మనం చూసాం. ట్రిపుల్ తలాక్ తర్వాత వీటిలో పడ్డాయి. అంటే ఓవైసీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ఇక్కడ గండి కొట్టే అవకాశం ఉంటుందా రేపు? 100% అండి, 100% గండి కొట్టే అవకాశం ఉంది. కానీ దాన్ని ఇది మంచిగా స్వీకరించి ఇవి మంచిగా ఉన్నాయి ఇవి మంచి లేదు అంటే మంచిదే. కానీ ఇట్లా తిరుపతిలో ముస్లిమ్స్ లేరు కానీ మా వక్ బోర్డులో హిందువులను పెడతారు, మా మొక్కుబోళ్ళ క్రిస్టియన్ పెడతామని ఇన్స్టిగేట్ చేస్తున్నారు, తప్పు. అయితే 3 అంశాలు కదా, ఒకటేమో సెక్షన్ 40, ఇంకోటేమో ఇది నాన్ ముస్లిమ్స్ అనేది. దీనికి కూడా సమాధానం దొరికినట్టుందని మీకు. ఎందుకంటే ఇది అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అండ్ ఇట్ ఈస్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద వక్ బోర్డ్. వాళ్ళ మతంలో వాడతారు అనేది కూడా క్లియర్గా ఉంది. అవును, ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు ఉంటే ఆయన ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, హిందూ ఉండొచ్చు. ఇప్పుడు ఎండోమెంట్స్ లేరా, ఎవరన్నా ఉండొచ్చు. గుడికి ఎస్, ఏదో కేరళలో ఒక గుడి ఉదాహరణ ఇస్తే ఇక్కడ వాళ్ళ గుడిలో ఉందంట రాసి ఇక్కడ ముస్లిమ్స్ ఉండొద్దని. అవును, మా గుడి పెట్టుకున్నది, మీరు కూడా మీ మసీదులో పెట్టుకోండి, ఈడ హిందువులకు చోటు లేదని పెట్టుకోండి. లేకుంటే మీరు టోపీ పెట్టుకొని అల్లాంగను అంగీకరిస్తున్నా ఇది అంటే పెట్టుకోండి. ఇది మస్జిద్ కాదు, ఇది వక్. అయితే ఇది రెండోది. మూడోది ఏంటంటే వక్ఫ్ బై యూజర్. వక్ బై యూజర్ అనేది చాలా దేశాలు లేదు. వక్ బై యూజర్ ఏంటంటే నేను ఈడ ఓ పొలం ఉన్నది, నేను పోయి నమాజ్ చేస్తున్నా, 10 ఏళ్ళు 5 ఏళ్ళు 3 ఏళ్ళు నమాజ్ చేస్తున్నా, అయితే నాదైపోతుంది. అది ఎవరిది? ఆ పొలం ఎవరిది? గైనదో మీదో ఉండొచ్చు. నేను కేవలం అక్కడ నమాజ్ చేస్తున్నా, నాదైపోతుందా? ఎట్లయితుంది నమాజ్? వాళ్ళతో వాళ్ళు ఒప్పుకున్నారా మీరు నమాజ్ చేసుకొని మీదే ఉంటుందని? లేదు. వాళ్ళు అమెరికా పోయేసేటప్పుడు వీళ్ళు ఇల్లు కబ్జా పెట్టిండ్రు, అమెరికా పోయేసేటప్పుడు పొలం కబ్జా పెట్టింది, మేము నమాజ్ చేస్తాం ఇక్కడనే చేస్తామని మళ్ళీ ఇంత సమాధో ఏదో కడతారు కూడా. సో వర్క్ బై యూజ్ అనేది చాలా డేంజరస్. దీన్ని మంచి ఎగ్జాంపుల్ చెప్తా ఒకటి, నేను మంచి ఎగ్జాంపుల్. ఇంకా అది ఘోరమైంది ఏంటంటే వాళ్ళని వెనకట బాగా చేసేది ఇది. వెనకట ముస్లిం దాడి చేసి ఆక్రమించేటోళ్ళు నాన్ ముస్లిమ్స్ ఏరియాలో బాగా చేసిండ్రు. హిస్టారికల్ ఇది కూడా వినిపిస్తా. క్రొయేషియాలో, బాస్నియా, హర్గోవేషియా. అయితే అందరం ఈ బస్తీలో ముస్లిమ్స్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక్కడు, మేమందరం ముస్లిమ్స్, ఆయన ఒక్కడు హిందూ పొలం పెట్టుకొని ఉన్నాడు. ఆయన దటాయించి ఆయన పొలంలోనే మనం నమాజ్ చేస్తాం, వద్దు అని మొత్తుకుంటాడు. కానీ ఈయన మెజారిటీ రోజు చేస్తాము. తర్వాత ఒక రోజు మంచి పొద్దుగాల ఫ్రైడే నోరు పొద్దుగాల నేను ఇది వక్ భూమి అంట. ఎట్లా వక్ భూమి అంటే ఆయన వక్ డెఫినేషన్ ఏంది? బై డొనేషన్ ఓన్లీ.
అండ్ పర్మనెంట్ డొనేషన్ ఓన్లీ అది వక్ భూమి అవుతుంది. ఆయన పర్మనెంట్గా నాకు ఇవ్వాలి. దట్స్ ద ప్రైమరీ డెఫినేషన్. ఆయన భూమిని ఆక్రమించని ఆయన అది చదివితే ఆయన భూమి నా వక్త్ అవుతుందా నాదవుతుందా? కాదు. అయితే ఇట్లా కోయర్సివ్ మెథడ్స్ కూడా ఉంటాయి. ఒకటి చాలా విచిత్రమైనది, నేను చదివి వినిపిస్తాను మీకు. క్రొయేషియాలో ఏమైందో బోగోమిల్స్ అని ఆడ లోకల్ క్రొయేషియా బాస్నియా ఏరియాలు ఉంటారు. అక్కడ లోకల్ వాళ్ళు నాన్ ముస్లిమ్స్. అయితే అక్కడ కూడా వీళ్ళు టర్కీ వాళ్ళు అక్కడ కూడా పైన దాడి చేసిండ్రు, ఆక్రమించుకుండ్రు. అయితే ఏం రాస్తారంటే, బిఫోర్ ఎంబార్కింగ్ ఆన్ ద డిస్కషన్ ఆఫ్ ద వర్క్ a few words about the Ottoman era in Bosnia. Ottoman Turks బాస్నియాని కూడా పాలించారు. ఎట్లా ఆక్రమణ చేసుకొని. In 1463, General Mahmud Pasha, under the direction of Sultan Mehmed Faith, led the Ottoman Turks army to gain total victory over the hostile forces. ఇది చదవండి. హోస్టైల్ ఫోర్సెస్ ఎవరు? ఆక్రమించేటోళ్ళు హోస్టైల్ ఫోర్స్. మా దేశము మా నగరాన్ని కాపాడుకునేటోళ్ళు హోస్టైల్ కాదు, ఆక్రమించేటోళ్ళు హోస్టైల్. వీళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ చూడు. వాళ్ళు డిఫెండ్ చేసేటోళ్ళు హోస్టైల్ అంట, అటాక్ చేసేటోళ్ళు పీస్ఫుల్ అంట వాళ్ళ భాష. తర్వాత నెక్స్ట్, బై 1492 the year when Muslims lost control over Spain, but rest of Herzegovina came under Ottoman rule. The Bogomils అంటే లోకల్ వాళ్ళు. Bogomils sensing the merciful and the tolerant nature of the Muslim conquerors, అంటే వాళ్ళు దయానిధులంట. ఆ ముస్లిం కాంకరర్స్ ఇంత మంచోళ్ళు, మనం కాంకర్ చేసిండ్రు, అందుకే వాళ్ళకి భూమి వర్క్ ఇచ్చిందట. అది జోక్ అయింది. ఆక్రమించుకొని గుంజుకొని వాళ్ళు డొనేట్ చేసిందని చెప్తున్నారు. And declare and forcibly and the Bogomils, sensing the merciful and tolerant nature of this Muslim conquerors, declared their allegiance to the Ottoman Empire and acceptance of the Islam faith, and then donated the land to the Waqf. అంటే వాళ్ళు లొంగిండ్రు, మతము మార్చుకున్నారు, కన్వర్ట్ అయినరు, అండ్ భూములు ఇచ్చేసిండ్రా. అది గుంజుకున్నారు, ఆక్రమించిండ్రు. బిడ్డ నువ్వు లొంగకుంటే మేము చంపేస్తాము, మీరు ఇస్లాం మతం కన్వర్ట్ కాకుండా మేము సంతేస్తాము, మీ భూములు మాకు ఇవ్వకుండా సంతేస్తాం. అది వక్. ఇది ఎవరు రాసిండ్రు? ఇది కూడా ఒక ముస్లిం స్కాలర్ రాసిండ్రు. ఇట్లయింది. ఆ స్కాలర్ పేరు ఉన్నది ఇక్కడ. ఇవి అట్లా అన్ని దేశాలలో. అయితే వక్ బై యూజ్ అనేది చాలా డేంజరస్. అవును. అయితే ఈ బస్తీలు అందరు ముస్లిమ్స్ ఉంటారు అనుకోని ఈయన భూమి గుంజుకోవచ్చు వక్ బై యూజర్ అని. వక్ బై యూజర్ అనేది ఎన్నో దేశాలలో లేదు, ఎందుకంటే ఏ దేశాలలో కూడా లేదు. వితౌట్ డాక్యుమెంట్ అసలు లేదు. నేను ఇక్కడ చేస్తున్నా అయిపోతుంది. కనీసము వ్యవసాయం చేస్తున్నా. ఇప్పుడు ఆయనను నేను పెద్ద దొరును అనుకోండి, నేను అమెరికా అయినా నా భూమి 30 పడా ఉంది, ఏదో పేద రైతు వచ్చి నన్ను దున్నుతున్నాడు, పన్నులు కట్టిండ్రు. ఆ పన్నులు కట్టిన ఇది ఉండాలి కదా, అదైతే ఉంటాయి కదా. అయితే 12 years కంటిన్యూస్ చేస్తే ఆ రిసీట్స్ ఉంటాయి. దాన్ని కలెక్టర్ ఇది నాదంటే ఇక ఆయనది అయిపోతుంది. ఆ చట్టాలు ఉన్నాయి. అది పేద ఇది. కానీ ఇది ఏమున్నది? నేను రోజు నమాజ్ చేస్తున్నా, ఏమన్నా సర్టిఫికేట్ ఇస్తాడా? ఏమైనా డాక్యుమెంటేషన్ ఉంటుందా? ఏమీ ఉండదు. అయితే వక్ బై యూజ్ అండ్ డేంజరస్. అది కూడా తీసేసి చాలా మంచిది. అంటే 10 లక్షల ఎకరాలు ఉన్నాయి, అది మంచిగా వాడుకోండి. ఇప్పుడు వక్ బై యూజర్లో ఎవరెవరు అక్కడ ఉన్నారు, పొజిషన్లో ఉన్నారు, అవన్నీ కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. పొజిషన్ అంటే ఎట్లా పొజిషన్? అది ప్రస్తుతం అక్కడ అయితే అందుకే నేను ఇంకోటి చెప్పదలుచుకున్నాను. ఇది చాలా విచిత్రమైంది. నేను మీకు తెలుసు, నేను పెద్ద డైలాగులు కొట్టాను, ఎక్కువ నేను తిట్టాను, గలీజ్ మాటలు మాట్లాడాను. పొలిటికల్ స్టంట్స్ అయితే అసలే చేయను. కానీ నా పొలిటికల్ జీవితంలో ఒకసారి పొలిటికల్ స్టంట్ చేసిన. నేను మంచి ఒక శివాజీ సైనికుని వేషం వేసుకొని, నేను మా షేర్లింగంపల్లి మిత్రులు అందరూ వేషం వేసుకొని మన పెద్ద తల్వార్లు పట్టుకొని 100 గుర్రాలు ఎక్కినాం. ఇప్పుడు 5 నెలలు 6 నెలల కింద. ఎందుకంటే గుర్రాలు ఎక్కినాం. అట్లా ఒక ఆయన శివాజీ వేషం వచ్చుకొని మేము యుద్ధానికి బయలుదేరాం. ఎక్కడి నుంచి? బీజేపీ ఆఫీస్ నుంచి 100 గుర్రాల మీద శివాజీ మహారాజ్ మా పక్కకుండు. నేను కూడా సైనికున్నే, అదే డ్రెస్ వేసుకున్నా, రూమాలు కట్టుకున్నా, తల్వార్ పట్టుకున్నా.
యుద్ధానికి ఎవరితోటి యుద్ధానికి బయలుదేరినా ఔరంగజీబ్ తోటి యుద్ధానికి బయలుదేరినా అందరికి ఇదేం జోకు ఎంపీ గారు చేస్తుండ్రు అంటే నేను స్టంట్ ఎందుకు చేసిన అంటే నిజమైన జోక్ను అది బయటికి తేవాలని పబ్లిక్ దృష్టికి తేవాలని ఏంటంటే మా షేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో గుట్టల బేగంపేట అంటే హైటెక్ సిటీ పక్కకున్నది 100 ఎకరాలు అది 1998లో అది ఊరుండే గుట్టల బేగంపేట అప్పుడు కొంతమంది డెవలపర్స్ ఒకరో ఇద్దరు డెవలపర్స్ ఆడ గ్రామస్తులు రెడ్లు ఉన్నారు గౌడ్స్ ఉన్నారు యాదవ్స్ చాలా మంది ఉన్నారు అక్కడ వాళ్ళ దగ్గర భూమి కొని ఇది 100 acres లేఅవుట్ చేసిండ్రు అండ్ అప్పుడు లేఅవుట్ ఒక ప్లాట్ అనుకుంటా 30,000 40,000 ఆ జమానాలో 1988లో ఎంతోమంది కొనుక్కున్నారు ఎవడో వచ్చి కేసు వేసిండు ఇది మా భూమి అని ఆయన ముస్లిం అనుకుంటా ముస్లిం వేసిండు మీ భూమి కాదు అది ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి పట్టా పహాని అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ ఉంటాయి ఓడిపోయేటట్టుండు తర్వాత మళ్ళీ వేసిండు కాదు ఇది వక్ భూమి అని అరే వక్ భూమి ఎట్లయితే అంటే అవును మేము ఇక్కడ మా చిన్న మస్జిద్ ఉండే మీరు కులగొట్టింది ఇది అది ఏదో అని నడుస్తూ ఉంది 1988 నుంచి నడుస్తుంది మళ్ళీ 1995లో ఒక కొత్త ట్విస్ట్ వచ్చింది ఏంటంటే వక్ బోర్డ్ నోటీస్ పంపింది ఏంటంటే ఇది యాక్చువల్లీ మాకు వక్ భూమి మాకు ఔరంగజీబ్ డొనేట్ చేసిండు ఈడ ఔరంగజీబ్ గుర్రాలు మేస్తుండే ఈడ ఔరంగజీబ్ భూమిది ఔరంగజీబ్ నోటి మాటతోటి మాకు దానం ఇచ్చిండు వక్ బోర్డ్ అరే ఇదేందా ఏమన్నా ఇది సుప్రీంకోర్టు వేసిండ్రు ఆ సుప్రీంకోర్టు నా దగ్గర ఇప్పుడు రాత్రి జడ్జ్మెంట్ లేవని ఆఫీస్ ఉన్నాయి సుప్రీంకోర్టులు ఇదే రాసిండ్రు ఔరంగజీబ్ నోటి మాటతోటి చేసిండు ఏది డొనేషన్ చేసిండట ఆ సుబూతే మస్తు వీళ్ళ కట్టలు ఉన్న కాస్రా పహానీలు పట్టా పాస్బుక్లు ఏమి వర్తిస్తారు ఔరంగజీబ్ 300 కింద వేసిన నోటి మాటలు త్రూ వక్ఫ్ బోర్డు కాబట్టి అయితే వాళ్ళు ఎక్కడ ట్రిబ్యునల్ అదే చెప్తుంది కోర్టులు చేతులు కట్టేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అంత పెద్ద జోక్ ఔరంగజీబ్ 300 ఏళ్ళ ఇది అయితే నేను జేపీసీ ఇంత విచిత్రమైన అయితే నేను దీన్ని జోక్గా కన్వర్ట్ చేస్తాను నిజంగా జోక్ బయట పెట్టాలి కాంగ్రెస్ పార్టీ జోకర్స్ బయట పెట్టాలి అయితే నేను జేపీసీకి పోయి వాళ్ళు కూడా పరేషాన్ ఏమో ఎంపీకి ఇట్లా మాట్లాడుతుంది నేనన్నా నా జేపీసీ స్టేట్మెంట్ అప్పుడు అసదుద్దీన్ గారు కూడా ఉండే నవ్వుతున్నాడు అందరు కళ్యాణ్ బెనర్జీ ఉండే వీళ్ళందరూ కూడా అయితే వీళ్ళు జగదాంబిక పాల్ చైర్మన్ ఉండే అయితే నేను ముంగట చెప్పి నేను కావాలని నేను ఇక్కడికి వస్తే నేను అక్కడ కూర్చోవచ్చు నేను సుబుత్తీరు వస్తాను కూర్చున్నా చెప్పిన ఏంటంటే ఇక్కడికి వచ్చి ఉండే హైదరాబాద్ ఈరోజు కూడా చేవల్ల పార్లమెంట్ మీద ఔరంగజీబ్ దాడి చేస్తుండు చేవల్ల పార్లమెంట్ భూములు ఆక్రమిస్తుండని నేను అఫీషియల్గా రాసి ఇచ్చిన అయితే అదెంత జోకో నేను అఫీషియల్ రాసి ఇచ్చిన ఎంత జోకో లేకుంటే నేను తల్వార్ పట్టుకొని వాళ్ళ మీద యుద్ధానికి పోయేది అదే జోక్ ఇది ప్రజల దృష్టికి తీసుకొస్తుంది సీరియస్గా ఉంది ఇప్పుడు గెలిచిపోతారు ఈ బిల్ తర్వాత ఇమీడియట్లీ అది కొట్టి వారేస్తారు ఔరంగజీబ్ అంటే నోటి మాటలు చాలా మందికి లబ్ధి చేకూరుతుంది అవును ఈ చట్టంతో అవును దాదాపు 300 ప్లాట్లు 400 ప్లాట్లు ఎన్నో ఉన్నాయి ఇంకెక్కువనే ఉండొచ్చు వాళ్ళందరికీ లాభం అవుతుంది వాళ్ళందరూ కూడా లాభం అవుతుంది ఈ దేశంలో మొత్తం ఎన్నో ఉండొచ్చు అదే మీరు విన్నారు కదా ఎన్నో తమిళనాడులో ఊరే అలా 1000 సంవత్సరాల కింద గుడి కూడా వక్ భూమి అయిపోయింది మొత్తం ఊరి వక్ భూమి అయిపోయింది ఓకే అయితే ఇవి నిజంగానే ఇది ప్రజలకు సమాజానికి ప్రత్యేకంగా ముస్లిం సమాజానికి చాలా లాభం అండ్ ఇది మళ్ళీ ఎవరు వచ్చినా దీన్ని రివర్స్ చేయగలరు చట్టంలో ఈజీ పాస్ అవుతుంది కోర్టులకు ఇటు పోతే ఈజీ పాస్ అవుతుంది వాళ్ళకి కూడా తెలుసు కానీ వెయ్యాలి ఇవో మేము కాపాడుతున్నాం చూడు మేము కొట్లాడుతున్నాం చూడు ఇవన్నీ కూడా చెప్తేందుకు వాళ్ళు కూడా కేసు వేసినట్టు చేస్తారు ఏదో కొట్లాడినట్టు వాళ్ళకి కూడా తెలుసు దీంట్లో ఒకటి కొంచెం టెక్నికల్ డీటెయిల్స్ ఏమైనా ఆర్గ్యూ చేసేది వర్క్ బై యూజర్ కొన్ని దేశాలలో ఉన్నది వర్క్ బై యూజర్ నేను అనుకుంటా మలేషియా ఇండోనేషియాలో కూడా ఉన్నది అదే కొంచెం ఆర్గ్యుమెంట్ కానీ ఈ నాన్ ముస్లిమ్స్ది అసలు ఆర్గ్యుమెంటే లేదు లేకుంటే సెక్షన్ 40 ఇదేం ఆర్గ్యుమెంటే లేదు